నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలుపుకుంటూ గత వారం అంటే లక్షవారం నాడు మన లక్నో యూపీలోని లక్నో వద్ద బలరాంపూర్ జిల్లాలో మాధవ్పూర్ అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో చెంగూర్ బాబా మరియు అతని భార్య నస్రీన్ వీళ్ళిద్దరూ మతపరమైనటువంటి ర్యాకెట్ను నడుపుతూ వందల కొద్ది అమ్మాయిలను మతం మార్చి ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించారు. అది వారి కార్యక్రమంగా ఇది ఇతను 100 కోట్ల రూపాయలని ఈ మత మార్పిడి ర్యాకెట్ ద్వారా అరబ్ దేశాల నుంచి ఇతనికి ఫండింగ్ వచ్చేది. అయితే ఇది ఇతను కట్టినటువంటి ఈ విలాసవంతమైనటువంటి బిల్డింగు, తర్వాత విలాసవంతమైన కార్లు ఇవి చూసినటువంటి ఈ ఇరుగు పొరుగు వారు అతని మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోలీసులు అయితే ఇతను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వారు, పోలీసులు, తర్వాత ఈడీ వారు ఇతని పైన నిఘా పెట్టడం జరిగింది. ఇలా నిఘా పెట్టినట్టయితే ఇతను మత మార్పిడికి పాల్పడుతున్నాడని తెలిసి యోగి ఆదిత్యనాథ్ గారు వెంటనే తెలిసిందే కదా మీకు నాశనం చేశారు. తర్వాత అతని దొరికినటువంటి వివరాల ప్రకారం ఈ చెంగూర్ బాబా పూర్వం ఒక హిందువే అతను, కానీ కారణాంతరాల వల్ల దుబాయ్లో నివాసం ఉండి అక్కడ మరి ఏం జరిగిందో అతను మతం మార్చుకుని భారతదేశానికి వచ్చాడు. అతనికి ఫండింగ్ కూడా అరబ్ దేశాల నుంచి 40 అకౌంట్లోకి సుమారు 100 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ పాస్ పుస్తకాలు కూడా ఇంటర్నెట్లో మీకు దొరుకుతాయి, చూడండి. ఈ 100 కోట్ల రూపాయలతోటి అతను ఆ చుట్టుపక్కల ఉండేటువంటి యువకులను ఆకర్షించి వారికి మాయ మాటలు చెప్పి ఆడపిల్లల్ని, ముఖ్యంగా హిందూ ఆడపిల్లల్ని ప్రేమలోకి దింపి మత మార్పిడికి ప్రోత్సహించేవాడు. అయితే దీనికి ఆడపిల్లకి కులాన్ని బట్టి రేట్ను కూడా ఇతను నిర్ణయించాడని తెలుస్తుంది. అదే బ్రాహ్మణ, క్షత్రియ, సిక్కు ఆడపిల్లలైతే 15 నుంచి 16 లక్షల రూపాయల వరకు వాళ్ళ మత మార్పిడికి ఖర్చు పెట్టేవారు. అదే తర్వాత ఓబీసీ ఆడపిల్లలైతే 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు పెట్టేవారు. ఇతర కులాలకు చెందిన ఆడపిల్లలైతే 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ మత మార్పిడికే ఖర్చు పెట్టేవారని ఆయన డైరీలో లెక్కలు తెలియజేస్తా ఉన్నాయి. తర్వాత ఇప్పటి వరకు అనేక మందిని వీళ్ళు మత మార్పిడి చేశారని చెప్పేసి అతని డైరీ చూసినట్టయితే తెలుస్తుంది. అయితే కేవలం మత మార్పిడే కాకుండా ఒక రచయిత కూడాను, ఇతని భార్య నస్రీన్, ఆమెను నీతు అని కూడా అంటారు, ఈమె కూడా ఇతనికి సహాయకురాలుగా పనిచేసింది. ప్రస్తుతం వీరిద్దరిని అరెస్ట్ చేసి లక్నో జైలుకి తరలించారు. అయితే ఈ చెంగూర్ బాబా తను మొట్టమొదటిగా రోడ్డు పైన ఉంగరాలు, తర్వాత రంగురాళ్లు అమ్ముకుంటూ జీవించేవాడు. అయితే మరి కారణాంతరాల చేత ఈ డబ్బుపై ఆశతోటి ఇతను పాస్పోర్ట్ చూసినట్టయితే ఇతను పాత హిందూ పేరు మీదే వాళ్ళిద్దరు పాస్పోర్ట్లో పేర్లు ఉన్నాయి. ఇతను పాస్పోర్ట్లో పేరు ఏమిటంటే ఘన్శ్యామ్ లోహార్. అయితే ఇతను కేవలం ధనాశ చేతే ఈ మత మార్పిడికి పాల్పడ్డాడని తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఇలాంటి మత మార్పిడి చేసేటువంటి వ్యక్తులు దేశం అంతటా ఎక్కువగానే ఉన్నారు. అంచేత మన హిందూ ఆడపిల్లలు చాలా జాగ్రత్త వహించి తల్లిదండ్రులు కూడా వారిని సక్రమమైన మార్గంలో నడిపించవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు దేశం ప్రతి వీధిలోనూ, ప్రతి ఊర్లోనూ కూడా ఈ మత మార్పిడికి పాల్పడుతూ ఉన్నారు. వీటిని మనం చాలా ఎదుర్కోవాలి. ఏ వివరాలు చేసినట్టయితే అయినా సరే పోలీస్ స్టేషన్లో వెంటనే మీరు రిపోర్ట్ చేయండి. ఇలాంటి వారి ఆటను కట్టించండి. మత మార్పిడి కొంతవరకైనా ఆగుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.